ఒకప్పుడు ఆయన పేరు చెబితే హడల్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా రౌడీలు, గూండాలు, అవినీతి పరుల్లో గుబులు పుట్టించారు. అలా వృత్తిపరంగా చేపట్టిన హోదా అతని ఇంటి పేరుగా మారిపోయింది. కట్ చేస్తే పాలిటిక్స్ లోకి వచ్చి మార్పు కోసం నిజాయితీగా పనిచేశారు. ఇప్పుడు సడన్ గా న్యూ రోల్ స్టార్ట్ చేస్తున్నారు. ఏకంగా ఓ పేరున్న కంపెనీలో కీ పొజిషన్ లోకి వెళ్తున్నారు. ఆ రిటైర్డ్ ఆఫీసర్ ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లేనా? కొత్త జాబ్లోకి జేడీ, ఇక పాలిటిక్స్ కు గుడ్ బై. ఐపీఎస్ ఆఫీసర్గా సిబిఐ జేడీగా ఫుల్ పాపులర్. రిటైర్డ్ అయ్యాక మార్పు కోసం పాలిటిక్స్ లోకి జేడీ. జై భారత్ పార్టీ పెట్టి క్లీన్ పాలిటిక్స్ చేసిన జేడీ లక్ష్మీనారాయణ. ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వైస్ ప్రెసిడెంట్గా జేడీ. జేడీ లక్ష్మీనారాయణ తెలుగు స్టేట్స్లోనే కాదు, పక్క రాష్ట్రాల్లోనూ ఈ పేరు చాలా పాపులర్. మహారాష్ట్ర క్యాడర్కు చెందిన ఐపీఎస్గా, సిబిఐ ఆఫీసర్గా, నిజాయితీకి మారుపేరుగా ఆయన పేరు ఒకప్పుడు మార్మోగింది. నిజానికి జేడీ అనేది ఆయన ఇంటి పేరు కాదు, ఆయన ఇంటి పేరు వాసగిరి. లక్ష్మీనారాయణకు ముందు వెంకట అని ఉంటుంది. వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ. షార్ట్గా వివి అని పిలిచేవారు. కానీ ఆయన జాబ్ పరంగా సిబిఐ జేడీగా పనిచేయడంతో లక్ష్మీనారాయణ ఇంటి పేరు జేడీగా మారిపోయింది. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో పలు అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఓబుళాపురం మైనింగ్, జగన్ అక్రమాస్తుల కేసు విచారణ, అరెస్టులతో లక్ష్మీనారాయణ లైమ్లైట్లో నిలిచారు. అయితే పాలిటిక్స్ మీద ఇంట్రెస్టుతో 2018లో ఉద్యోగానికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో ఆయన విశాఖ నుంచి లోక్సభకు ఎంపీగా జనసేన తరపున పోటీ చేశారు. దాదాపు 2,75,000 దాకా ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో ఓడిన తరువాత జనసేనను వదిలేశారు. ఇక 2024 ఎన్నికల్లో జై భారత్ పార్టీని స్థాపించి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడారు జేడీ. అప్పట్నుంచి జై భారత్ పార్టీ గురించి పెద్దగా మాట్లాడింది లేదు. కొన్నాళ్లు పొలిటికల్ అనలిస్ట్ గా కనిపించిన ఆయన సడన్ గా కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త జాబ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే జేడీ లక్ష్మీనారాయణ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పినట్లే అన్న చర్చ జరుగుతోంది. నిజానికి మార్పు కోసం, సిన్సియర్ పాలిటిక్స్ కోసం యువత, రైతులు సెంట్రిక్ గా తన వంతు ప్రయత్నం చేశారు జేడీ లక్ష్మీనారాయణ. కానీ ప్రెజెంట్ పాలిటిక్స్ లో ఆయన ఎత్తుకున్న ఎజెండా వర్కౌట్ కాలేదు. ధన ప్రవాహం, కులమే ప్రధాన అస్త్రంగా కొనసాగుతున్న ఎన్నికల సమరంలో ఆయన నెట్టుకురాలేకపోయారన్న అభిప్రాయాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఆయనకు ఎంత మంచి పేరున్నా అనుకున్న ఫలితాలు సాధించలేకపోయారు. జేడీనే కాదు, గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి లోక్సత్తా పార్టీ పెట్టిన జయప్రకాష్ నారాయణ తాను కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ రాజకీయంగా, పాలనా పరంగా అనుకున్న మార్పులు తేలేక ఆయన కూడా యాక్టివ్ పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పారు. అయితే కొందరు ప్రాంతీయ పార్టీలు పెట్టి ఎవరు అధికారంలో ఉంటే వారికి మద్దతుగా మాట్లాడి ఎప్పుడూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తుంటారు. ప్రతిసారి ఎన్నికలప్పుడు హడావుడి చేసి ఆ తరువాత సైలెంట్ అయిపోతుంటారు. అవసరాలు, లాబింగ్లు, వ్యక్తిగత పనులు, పైరవిలే ఎజెండాగా పార్టీలు నడుపుతున్నవారు లేకపోలేదు. బీఫామ్లు అమ్ముకుని పార్టీలు నడుపుతున్నవారున్నారన్న విమర్శలు ఉన్నాయి. కానీ జేడీ లక్ష్మీనారాయణ సిన్సియర్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేశారు. తాను గెలవకపోగా పార్టీని నడపడంలోనూ మిగతా వాళ్లలాగా ఎజెండాలు మార్చుకోలేకపోయారు. దాంతో ఆయన కొత్త రోల్లోకి వెళ్లిపోవాల్సి వచ్చిందన్న చర్చ జరుగుతోంది. జేడీ జాబ్లో చేరారు. ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారని అంటున్నారు. ఈ విషయాన్ని ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. జేడీ గతంలో కూడా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో పనిచేశారు. మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ డిగ్రీ పొందిన జేడీ ఆ తరువాత ఎంటెక్ చదివారు. ఐపీఎస్ ఉద్యోగంలోకి చేరడానికి ముందు అశోక లేలాండ్లో పనిచేశారని అంటున్నారు. ఇప్పుడు కూడా ఆయన అదే ఫీల్డ్లోకి వచ్చారు. దేశవ్యాప్తంగా పేరున్న భారీ సంస్థల్లో చేరడం ద్వారా జేడీ సరికొత్త జీవితానికి తెరతీశారన్న చర్చ జరుగుతోంది. ఆయన చేరిన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కు ఒక అనుబంధ సంస్థగా ఉంది. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నత హోదాలోకి జేడీ వెళ్లారని అంటున్నారు. జేడీకి ఈ ఫీల్డ్లో అపారమైన అనుభవం ఉంది. ఎస్పెషల్ గా కమర్షియల్ వెహికల్ సిస్టంపై ఎంతో అవగాహన ఉందని అంటారు. ఈవీ ట్రాన్స్ సంస్థ ఎలక్ట్రిక్ బస్సుల తయారీని పెద్ద ఎత్తున చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఆ సంస్థకు జేడీ వంటి సీనియర్ అనుభవం కలిగిన వారి అండ దొరికిందని అంటున్నారు. అందుకే ఆయనకు ఉన్నత స్థానమిచ్చి తమ సంస్థలోకి ఆహ్వానించిందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆయన మళ్లీ రాజకీయాల గురించి ఆలోచిస్తారా అన్న చర్చ సాగుతోంది. యువతకు ఒక స్ఫూర్తిగా పాలిటిక్స్ చెయ్యాలనుకున్నప్పటికీ ప్రెజెంట్ పాలిటిక్స్ లో నెట్టుకు రాలేకపోయారు. దాంతో ఆయన ఈ దిశగా తన ఆలోచనలు మార్చుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. 2029 ఎన్నికల నాటికి జేడీ రాజకీయ తెర మీద కనిపిస్తారో లేదో చూడాలి.